హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ సొరకాయ చింతచిగురు కర్రీ అండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఒక 2 ఉల్లిపాయలు మీడియం సైజ్ కట్ చేసుకోవాలి. హాఫ్ సొరకాయ ముక్క తీసుకున్నానండి. సన్నగా చిన్న కట్ చేసి పెట్టుకోవాలి. సొరకాయ ముక్కల్లో వైట్ గుజ్జు తీసేసి ముక్కలు మాత్రమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఆయిల్ వేసి ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అంతా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆనపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ముక్కలన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ముక్కలన్నీ బాగా మెత్తపడే వరకు కొంచెం మగ్గనిచ్చుకోవాలి. ముందుగా ముక్కలు మగ్గాలంటే మనము వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్, ఒక 2 ఇంచుల వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుంటే ఆనపకాయ అంతా కూడా ఫస్ట్ కొంచెం మగ్గుతుంది. చూడండి, ఒక 5 నిమిషాలకి ఏ విధంగా మగ్గిందో చూశారు కదా. ఆనపకాయ అంతా కూడా కలర్ మారింది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనము దీంట్లో కూరకు సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న సొరకాయని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోండి. బాగా ముక్కలంతా కూడా కారం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. చూశారు కదా, కారం అంతా కూడా సొరకాయ కూరలో మిశ్రమంలో మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము కొంచెము వాటర్ యాడ్ చేసుకోవాలి, ఒక టీ గ్లాస్ అంతా. ముక్కలన్నీ కూడా ఒక ఉడికిన తర్వాత చింత చిగురు వేసుకుందాం. ఈలోగా చింత చిగురు బాగు చేస్తాను. చూడండి, ఇలా కర్రీ అంతా కూడా ఒక ఉడకాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు కర్రీని ఉడకపెట్టుకుందాము. సొరకాయ అంటేనే చాలామందికి తింటాకి ఇష్టపడరు. అలాంటిది ఇలా చింత చిగురు వేసి పుల్లగా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఆయిల్ తేలుతున్నప్పుడు చింత చిగురుని యాడ్ చేసుకోవాలి. చింత చిగురు అనగానే పప్పులోనే ఎక్కువ అనుకుంటారండి, కానీ కర్రీస్లో వేస్తే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీసే కాదు, వెజ్ కర్రీస్లో కూడా చింత చిగురు మంచి ఫ్లేవర్ని, టేస్ట్ని తీసుకొస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను నా ఛానల్లో బీరకాయ చింత చిగురు చేశాను, చికెన్ చింత చిగురు చేశాను, ఇప్పుడు సొరకాయ చింత చిగురు పెట్టానండి. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. పుల్లగా చప్పదనం లేకుండా సొరకాయ చింత చిగురు కర్రీ అండి. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తానని ఆశిస్తున్నాను. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా కర్రీని మనము బౌల్లోకి సర్వ్ చేస్తాను. చూశారు కదా, సొరకాయ చింత చిగురు కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఈ విధంగా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఆల్.